పీఎఫ్ డబ్బులు మీరు ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు? ఇక ముందు అంటే ఫ్యూచర్‌లో దగ్గరలోనే ఉంది. మనకు ఈపీఎఫ్ డబ్బులు అంటే పీఎఫ్ డబ్బులు మనం ఏటీఎం నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. నేను భార్గవి. ఎవ్రీటాక్ ఛానెల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఈపీఎఫ్ఓ గురించి మనం తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓలో ఆటో సెటిల్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ఈ ఆటో సెటిల్‌మెంట్ అనేది కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఈపీఎఫ్ఓ ఇనాక్టివ్ ఖాతాల్లో నగదును ఎలా ఇందులో జమ చేస్తుంది అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మనము ఈ ఈ ఫండ్‌ను అంటే ఈ డబ్బుని ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ప్లస్ ఇంకొకటి మనం ఒక 1-3 ఇయర్స్ వరకు దాన్ని యాక్టివేట్ అంటే దాన్ని నగదును వేస్తూ తీస్తూ ఉండకుండా ఉంటే అసలు ఏమవుతుంది అనేది ఈరోజు వీడియో అన్నమాట. అయితే ఇప్పుడు ఉద్యోగులకు ఈ భవిష్య నిధి గురించి అంటే ఈ సంస్థ తన ఖాతాదారులను ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంటుంది ఈ కేంద్రం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ఈ నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా వాడకంలో లేకుండా ఉండే ఈ మూతబడిన పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చెయ్యాలని ఉంటుంది. కానీ వాళ్ళకా ఆ నిధులను ఆటోమేటిక్‌గా ఎలా అకౌంట్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చో దాని గురించనమాట. అయితే ఈ ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ చేసే ప్రక్రియకు కేంద్రము శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు. అయితే దీనికోసం ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను కూడా మనం తీసుకురావచ్చనమాట. అయితే ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే కనుక ఖాతాదారులకు ఎలాంటి క్లెయిమ్ చేయకుండానే ఆధార్‌తోని లింక్ అయిపోయి మన బ్యాంకులోకి నేరుగా జమవుతుందనమాట. మీరు గనక ఈ సిస్టమ్ అమల్లోకొస్తే ఖాతాదారులు చాలా ఊరట చెందినట్టు అని చెప్పొచ్చు. ఇక ఏంటంటే మనము తొలి దశలో భాగంగా ఈ ఆధార్ వెరిఫై అయిన తర్వాత 8,00,000 ఇనాక్టివ్ అకౌంట్ ప్రాసెస్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ ఖాతాలో 5.2 అంటే 5,200,00,00,000 నిధులు ప్లస్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో 14,000,00,00,000 మాత్రం 5,00,000కు పైగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే మొత్తము మన 38,000 ఖాతాల్లో 1,00,000 నుంచి 5,00,000 మధ్య నిధులు ఉన్నాయని చెప్తున్నారనమాట. అయితే ప్రెజెంట్ ఈ పీఎఫ్ సంబంధించింది మన ఆల్ ఓవర్ ఇండియాలో 31,00,000 ఇనాక్టివ్ ఖాతాలు ఉన్నట్టు ఈ ప్రాసెస్ అంటే ఆటో సెటిల్‌మెంట్ ప్రాసెస్ ద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ ప్రక్రియను ఈజీగా చేయడానికి వాళ్ళు చేసే వెసులుబాటే అని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అయితే ఇందులో 10,00,000 1,081,00,00,000 డిపాజిట్లు అంటే క్లెయిమ్ చెయ్యనివి ఉన్నాయని చెప్తున్నారనమాట. అంటే క్లెయిమ్ చేసుకోకుండా అలా వదిలేసినవి ఉన్నవని అంచనా వేస్తున్నారు. ఇది కరెక్ట్ నంబర్ కాకపోయినా అప్రాక్సిమేట్‌గా అటు ఇటు ఉంటుందనమాట. ఇక ఇందులో 7,00,000 ఖాతాలు 20 ఏళ్లకు పైబడినవి. అంటే మీరు ఆలోచించండి 31,000,00,000 అని చెప్తే 7,00,000 ఖాతాలు ఇందులో 20 ఏళ్ల నుంచి దాన్ని యాక్టివేట్ చేసుకోకుండా దాన్ని వదిలేస్తున్నారు. ఒక 18,00,000 ఖాతాలు మాత్రం 10-20 ఏళ్ల మధ్యలో ఉన్నవన్నమాట. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ 55 ఇయర్స్‌కు రిటైర్మెంట్ తీసుకున్నారనుకోండి. వాళ్ళు వరుసగా అదే అంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో వరుసగా 3 సంవత్సరాలు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా అంటే చేయకపోతే కనుక ఈ ఖాతాను ఇనాక్టివ్ ఖాతా అని అంటారనమాట. సో, ఇప్పుడు ఇలాంటి ఖాతా పైన మనకి ఎలాంటి వడ్డీ అనేది అసలు ఉండదు. అంటే జమ అవ్వదనమాట. సో, ఇప్పటికి ఇలాంటివి 1000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ ఖాతాలు చాలా ఆటోమేటిక్ సెటిల్ చేసేందుకు కేంద్రము అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఆటో సెటిల్‌మెంట్ ద్వారా ఈపీఎఫ్ఓ అనేది ప్రతి ఒక్క ప్రైవేట్ సెక్టార్‌లో అయినా అయ్యుండొచ్చు, గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా అయ్యుండొచ్చు. ఇది ప్రజలకు ఇలాంటి ఆటో సెటిల్‌మెంట్ కనుక తీసుకొస్తే ఎంతో ఊరటనిచ్చి వాళ్ళు సంతోషంగా అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి రిటైర్మెంట్ అయిన తర్వాత మనం పీఎఫ్ డబ్బులు ఒక్కసారిగా తీసుకుందాము అనంటే మినిమమ్ 1 మంత్ పడుతుంది. సో, ఇప్పుడైతే మనకు వీళ్ళు చేసే ఈ ఆటో సెటిల్‌మెంట్ ద్వారా ఇనాక్టివ్ అయిన ఖాతాలు కూడా యాక్టివ్ అయిపోయి వాళ్ళకి డబ్బులు జమవుతవి. ఇంకొకటేంటంటే
మనకు ఇక ముందు ఈ పీఎఫ్ డబ్బులు మనం డ్రా చేసుకోవాలి అని అనుకుంటే, అంటే విత్‌డ్రా చేసుకోవాలి అనుకుంటే కనుక మనకేంటంటే తప్పకుండా అంటే ఇనాక్టివ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనం ఏటీఎం నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రొవిజన్‌ను ఇంకా ఫ్యూచర్‌లో అంటే దగ్గరలోనే ఉంది. అది చేస్తున్నారు. మీరు కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే వీడియోస్ కనుక ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ప్లస్ ఇంకొకటేంటంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించిన డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్కరు ఆహ్, అంటే జాబ్ చేసే వాళ్ళైనా అంటే ప్రైవేట్ సెక్టార్‌లో అయినా, గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా ఇలాంటి ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి ఇది అందరికీ యూజ్‌ఫుల్ వీడియో. తప్పకుండా షేర్ చేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను మోటివేట్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ.